వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బస్సు ప్రమాద సంఘటన అనేది తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి నేపథ్యం. అయితే సంఘటన స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే చేరుకుని పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే ఉందో యాక్టివిటీస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే మంత్రి కూడా రాంప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్ సంఘటన గురించి? ఏం చెప్తారు? చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే రోడ్లు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, రోడ్స్ చాలా బాగుంటాయి. నేషనల్ హైవే ఉండడం వల్ల చాలా అతివేగం కూడా ఒకసారి ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చినటేకూరు దగ్గర ఇటువంటి సంఘటన జరగడం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. వెంటనే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. పొద్దునుంచి ఇక్కడే ఉండి మా అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడే ఉండి సహాయ చర్యల్లో పాల్గొంటా ఉన్నాం. తప్పనిసరిగా బాధితులని ఎవరైతే చనిపోయినారో మృతులని వాళ్ళ కుటుంబాలకు చేర్చే మొదటి పని జరుగుతూ ఉంది ఇక్కడ. ఇప్పటికే కాలిపోయిన శవాల్ని గుర్తించి ఎవరెవరిని ఎక్కడికి పంపించాలా అన్న వాటి మీద పూర్తిగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీలైన తొందరగా వాళ్ళ బంధువులకి మృతదేహాలను అప్పగించాలి. ఇంకేదైనా సంఘటనలు ఏదైనా జరిగి ఉంటే వాటి గురించి కూడా విచారణలో తెలుసుకోవాల్సిన అంశం. ఎస్పెషల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ కంఫర్ట్ జోన్లో పెద్ద ఎత్తున మెటీరియల్ వాడడం, ఎందుకంటే ప్రమాదం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, అది ఒక ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎస్పెషల్లీ ఎందుకంటే కంఫర్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈ బర్నింగ్ ఇటువంటివన్నీ అధికంగా జరుగుతున్నాయి అనేది. సాధారణంగా ఆ కంఫర్ట్స్ కోసమే ఈ బస్సులు ఎక్కుతారు. ఎందుకంటే ఇవి పూర్తిగా స్లీపర్ బస్సులు, పడుకొని పోయే బస్సులు. దీంట్లో బట్టలు ఎక్కువ ఉంటాయి, కర్టన్లు ఉంటాయి, కుషన్స్ ఉంటాయి, దిండ్లు పరుపులు ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా సంఘటన జరగడానికి లేదా కాలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. పొగ రావడం వల్ల బయట నుంచి గాలి రాదు కాబట్టి వెంటనే ఊపిరాడకు కూడా చాలామంది ఇబ్బంది పడి ఉంటారు. ఇవన్నీ కూడా ఈ సంఘటన తీవ్రతను పెంచేటివే. తప్పనిసరిగా అవి ఆ బస్సుల్లో డిజైన్లు అలా ఉంటాయి. ఇది ఒక బస్సు అని కాదు, బస్సులో స్లీపర్ బస్సులు ఇది అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరిగేటివే. కానీ ఇంత ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా అన్వేషించాల్సి ఉంది. దీనికి భవిష్యత్తులో ఎలా జరగకుండా ఎలా నివారించగలమో దాని గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్లు అప్రమత్తం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అనేది ఒకటి. న్యాచురల్గా ఇప్పుడు డ్రైవర్ బాధ్యత తీసుకోవాలి. అంతమంది ప్రాణాలని డ్రైవర్ చేతిలో పెట్టి 40 మంది పడుకొని నిద్రపోతున్నారంటే తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవరు ఒక అతను పారిపోయినాడు, ఒక అతను దొరికాడు, అక్కడే ఉన్నాడు అంటున్నారు. డ్రైవర్లకు కూడా నైతిక బాధ్యత ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో నుంచి ఎంతమందిని వీలైతే ఎంతమందిని బయటికి తీసుకురావడం, కాపాడడం అన్నది వాళ్లకు ఉండాల్సిన మొదటి బాధ్యతగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా డ్రైవర్లకు అవేర్నెస్ కల్పించడం, డ్రైవర్లను ట్రైన్ చేయడం కూడా ఈరోజు అవసరాలకు సరైందేమో అనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి ముఖ్యమంత్రి ఒకవైపు తెలిసిన వెంటనే పర్యవేక్షిస్తున్నారు, దీని మీద సమీకరణ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి దృష్టి కూడా వెళ్ళిందని చెప్తున్నట్టు ఈ మృతుల కుటుంబాలను ఆదుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? తప్పనిసరిగా పొద్దున్నే మీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, ఈ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. దుబాయ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కూడా నిరంతరం ఇప్పటికీ ఒక 5-6 సార్లు మాట్లాడినాడు. వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని పైకి చేరవేస్తాను. ప్రజలకు అవసరమైనటువంటి లేదా మృతులు వాళ్ళ కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తం మీద సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున ఒక డ్రైవర్లు అప్రమత్తమై ఉండింటే కనుక ఈ ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండకపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ తెల్లవారుజాము నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా మమ్మల్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా లోకేష్, ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో మృతుల కుటుంబాలను ఆదుకునే దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఖచ్చితంగా వారిని ఆదుకుంటాము అని చెప్పేసి ఎమ్మెల్యే పార్థసారథి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV కర్నూలు జిల్లా నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.